సార్ ఇప్పుడు కంపెనీ మీకు అమౌంట్ ఇచ్చింది, మీరు కట్టలేదు, నాకు అన్ని హక్కులు ఉన్నాయి అడగడానికి. అడగండి, వద్దని చెప్పట్లేదు. ఇప్పుడు మీకు హక్కులు లేవని చెప్పేసి మీరు డినై చేయట్లేదు. ఒక్కటి వినండి, ఫస్ట్ మీరు వాయిస్ రైజ్ చేయకండి. వాయిస్ రైజ్ కాదు సార్, మీరు డబ్బులు కట్టండి. ఫస్ట్ మీరు వాయిస్ రైజ్ చేయకండి. క్వశ్చన్ చేసిన తర్వాత నాకు ఆన్సర్ చేయడానికి టైం ఇవ్వండి, ఓకేనా? ఇట్లా ఇలాంటి వాటికి ఓకే అనుకుంటే కాల్ మాట్లాడండి, లేదంటే కాల్ కట్ చేస్తాను. యోగాసనం నేర్చుకున్నా, ఆసనం వేస్తే ఆకలి కాదు నాకు. ఎగ్జాక్ట్లీ అట్లా. బాగా కామెడీ చేశారే, అలా ఈఎంఐ చేయంటారే. కామెడీ చేయలేదు, మీరు కామెడీ చేస్తున్నారు. అమౌంట్ లేదు, టైం పడుతుంది నాకు సార్. అమౌంట్ 4 మంచిగా మీ దగ్గర అమౌంట్ లేకుండా ఏం చార్జ్ చేస్తున్నారు మీరు? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రివ్యూ ఛానల్ కి. వీడియోలో 2 ఆడియోలు యాడ్ చేశాను, సో 2 కూడా బాగున్నాయి. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నాగేంద్ర బాబు అక్కుల్ అన్న మాట్లాడుతున్నది. ఎవరు మీరు? నావే హెడ్ ఆఫీస్ సార్. అదే పేమెంట్ పెండింగ్ ఉంది కదా సార్. పేమెంట్ 2 months టైం పడుతుంది సార్. నాకు 2 months టైం పడుతుంది. 2 months టైమా సార్? ఏం మాట్లాడుతున్నారు సార్? ఆల్రెడీ 122 days డిలే అయింది. మొన్న మార్చ్ లో కడతా అని చెప్పారు, మీరు 20వ తారీఖు కడతా అని చెప్పారు. కడతా అని చెప్పలేదు సార్, చెక్ చేసుకోండి. కడతాను ఎప్పుడు చెప్పలేదు సార్. మార్చ్ 6వ తారీఖు మాట్లాడారు 2:58 AM కి మా ఏజెంట్ తో, ఓకేనా? 20th March కి అట్లానే ఓకే, బట్ నేను 20th కి పేమెంట్ చేస్తాను ఎప్పుడు చెప్పలేదు అంటున్నా సార్. ఇప్పుడు ఆల్రెడీ డిలే అయింది, ఇంకా 2 months టైం ఇవ్వాలంటే మరి మీరు ఎట్లా మీరు కమిట్మెంట్ ఇచ్చారని చెప్పేసి ఎట్లా ఫాలో సార్? ఇక్కడ ఏముందో చూసే మాట్లాడుతున్నా, నేను ఊహించుకొని మాట్లాడుతున్నా. రాసుకుంటే అయిపోతా సార్, అక్కడ కాల్ రికార్డింగ్ ఏనండి కదా. ఓకే, ఇప్పుడు ఓకే సార్, అలాగైనా మీరు పేమెంట్ అయితే చేయాల్సిందేనా? మీ రెస్పాన్సిబిలిటీ ఎవ్రీ మంత్ సెకండ్ చేయాలి. రెస్పాన్సిబిలిటీ నాకుంది, లియబిలిటీ నాకేముంది. నేను కడతా, టైం తీసుకొని కడతా. ఆ టైం తీసుకొని కట్టడానికి కంపెనీ మీది కాదు కదా. కంపెనీ మీదా సార్? ఇప్పుడు కంపెనీ మీకు అమౌంట్ ఇచ్చింది, మీరు కట్టలేదు, నాకు అన్ని హక్కులు ఉన్నాయి అడగడానికి. అడగండి, వద్దని చెప్పట్లేదు. ఇప్పుడు మీకు హక్కులు లేవని చెప్పేసి మీరు డినై చేయట్లేదు. ఒక్కటి వినండి, ఫస్ట్ మీరు వాయిస్ రైజ్ చేయకండి. వాయిస్ రైజ్ కాదు సార్, మీరు డబ్బులు కట్టండి. ఫస్ట్ మీరు వాయిస్ రైజ్ చేయకండి. క్వశ్చన్ చేసిన తర్వాత నాకు ఆన్సర్ చేయడానికి టైం ఇవ్వండి, ఓకేనా? ఇట్లా ఇలాంటి వాటికి ఓకే అనుకుంటే కాల్ మాట్లాడండి, లేదంటే కాల్ కట్ చేస్తాను. సింపుల్ లాజిక్. నేను ఏమంటున్నా అంటే, మీకు అడగడానికి రైట్ ఉంది, నాకు కట్టడానికి లియబిలిటీ ఉంది. నేను కట్టని చెప్పట్లేదు, నేను టైం తీసుకొని కడతా. నాకు ఇంకో 2 months పడుతుంది, ఓకేనా? ఆర్గ్యుమెంట్ వేస్ట్, నో టైం. మీ అడ్రస్ కి విజిట్ చేపిస్తాను, దయచేసి అడ్రస్ లో ఉండండి. వచ్చే ముందు ఏజెంట్ కి హోమ్ విజిటింగ్ లెటర్, ఐడి కార్డు, అథరైజేషన్ లెటర్, ఈ డాక్యుమెంట్లు ఉంటేనే నేను కలుస్తా. క్లియర్ చెప్తున్నా. ఏమేమి కావాలి? హోమ్ విజిటింగ్ లెటర్, అథరైజేషన్ లెటర్, ఐడి కార్డు, ఓకేనా? యాజ్ పర్ ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఇవన్నీ డాక్యుమెంట్ క్యారీ చేయాలి. ఇవన్నీ క్యారీ చేస్తే నేను మీట్ అవ్వడానికి నాకు నో ఇష్యూ, నేను కలుస్తా ఇప్పుడే. వినండి సార్, వినండి. మీరు ఇంత రూల్స్ రెగ్యులేషన్స్ మాట్లాడతారు. ఆన్ టైం ఈఎంఐ సిచ్యువేషన్ బాగాలేదు. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, ఆన్ టైం ఈఎంఐ కట్టకపోతే రూల్స్ మాట్లాడదా? ఏమే ఇంత రూల్స్ అండ్ రెగ్యులేషన్ మాట్లాడుతున్నారు అంటే రూల్స్ మాట్లాడుకోనికే కదా. ఏమి అవును, ఫస్ట్ మీ సైడ్ నుంచి మీరు కరెక్ట్ గా ఉండాలి కదా సార్. అంటే నేను ఫాలో అవ్వకపోతే మీరు ఫాలో అవ్వరా రూల్స్? ఏమి నేను ఫాలో అవ్వని చెప్తున్నా. మరి ఇంకా రూల్స్ మాట్లాడుతున్నారు, మాట్లాడొద్దా? డబ్బులు తీసుకొని ఒకటి మీరు సిమ్యులేషన్ పార్ట్ లో దిగకండి. ఈ కేసులో క్లియర్ గా చెప్తున్నా, సిమ్యులేషన్ అరేంజ్మెంట్ అని మర్చిపోండి. ఎవరు సార్ ఏమి బెదిరిస్తున్నారా సార్ మీరు? చెప్పండి. నార్మల్ మాట్లాడుతున్నా, రూల్స్ ఫాలో అవ్వని చెప్తున్నా, దాంట్లో బెదిరియడమా? రూల్స్ ఫాలో అవ్వని చెప్తే బెదిరించినట్ట మిమ్మల్ని? వినండి సార్, మిస్టర్ నాగేంద్ర బాబు గారు, ఏమైనా తప్పుగా మాట్లాడాను లేదు కదా? నేను ఏమంటున్నా, మీరు పంపిస్తా అంటే పంపించని చెప్తున్నా కదా నేను ఆల్రెడీ. అవును సార్, కానీ మీరు ఇది అగ్రి చేస్తలేదు కదా, దానికి మళ్ళీ ఇంకో మాట్లాడుతున్నారు కదా. ఏం అగ్రి? ముందు డబ్బులు కట్టాలి సార్ మీరు. నా దగ్గర డబ్బులు లేవని చెప్తున్నా, విజిటింగ్ పంపిస్తా చెప్తున్నారు కదా, పంపండి. అలా ఎలా లేవంటారు మీరు? అలా ఎలా లేవంటారు? డబ్బులు తీసుకొని అలా ఎలా లేవంటారు? నా దగ్గర డబ్బులు లేనప్పుడు లేవని చెప్పకపోతే ఏం చెప్పాలి? మీరు లోన్ తీసుకున్నప్పుడు ఇలాగే చెప్పి తీసుకున్నారా? నాకు ఇష్టం వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటే డైవర్స్ ఇస్తాను చెప్తాడా? చెప్పాడు కదా సార్. ఏదేదో పెళ్లి చేసుకుంటే ఎప్పుడు ఎవడైనా డైవర్స్ ఇస్తాను చెప్పి పెళ్లి చేసుకుంటాడా? చేసుకోడు కదా. ఇది అంటే ఎవడైనా కడదామని తీసుకుంటాడు. సిచ్యువేషన్ బాగాలేక టైం పడుతున్నా. ఎందుకు కడతలేదు? ఏం సిచ్యువేషన్ బాగలేదు? బిజినెస్ లాస్ అయిపోయింది, మల్టిపుల్ డిఫాల్ట్ అయిపోయింది, అన్ని బ్యాంక్స్ డిఫాల్ట్ అయిపోయింది. అది మా తప్ప మీరు చెప్పానా? మీ తప్పని చెప్పానా నేను? మీ తప్పని నేను చెప్పానా? చెప్పండి, దానికి చెప్తున్నాను. మీ తప్పని నేను చెప్పానా? సార్, లోన్ తీసుకునే ముందు 100 times ఆలోచించి తీసుకోవాలి, నేను కడతానా లేదా. అలాంటి ఎక్స్ట్రా గైడెన్స్ అవుతుంది నాకు.
ఎక్స్ట్రా ఏం గైడెన్స్ గైడెన్స్ వద్దు వద్దు? నాకు, ఏం ఎక్స్ట్రా సార్ టాక్స్ గైడెన్స్? వద్దు, ఎక్స్ట్రా గైడెన్స్ వద్దు. నేను నెక్స్ట్ టైం లోన్ మీరు తీసుకునేటప్పుడు డబ్బులు మీకు కట్టండి ఫోన్ స్వామి, చేస్తాను. డబ్బులు కట్టండి, తీసుకున్నామా డబ్బులు నేను కట్టండి నెక్స్ట్ టైం సార్. మీకు కాల్ చేసేటప్పుడు మీకు కాల్ చేస్తా. నెక్స్ట్ టైం లోన్ తీసుకునేటప్పుడు నేను కాల్ చేస్తా. ఎలాంటి గైడెన్స్ కావాలో మీరు సార్ ఇవ్వండి ముందు నాకు అప్పుడు. ముందు ముందు ఏముందో డ్యూ అమౌంట్ కట్టుకోండి సార్. ఆ డ్యూ తర్వాత అమౌంట్ 2 మిగిలిన మంత్స్ టైం తీసుకోండి. పడుతుంది. 2 months లేదు సార్ టైం. ఎందుకు సార్ టైం కావాలి? ఇలాగే బిజినెస్ లాస్ దోచుకుంటున్నారా అయిపోయింది, మీరు? నీకు అట్లేని పొజిషన్లో నాకు అమౌంట్ ఎక్కడికి జనరేట్ కాదు ఇప్పుడు నాకు. సార్ కొంచెం కొంచెమైనా అడ్జస్ట్ చేసి కట్టాలి కొంచెం సార్. కొంచెం ఏం లేదు సార్, నేనేం నాకు ఫుల్ 2 డ్యూ months. అడుగుతున్నానా? ఫుల్ డ్యూ అడుగుతున్నానా? ఎంత ఉందో అంత కొంచెం కొంచెము 2 EMI 3 EMI 1 EMI ఏదైనా కట్టాలి. కట్టకుండా ఉంటే మీరు ఊరికే 2 months టైం కావాలి. ఆల్రెడీ 122 days 4 months పైన ఒకటి టైం వినండి సార్, ఇస్తున్నారు. ఒకటి వినండి. ఇప్పుడు నేనేం కట్టని చెప్పట్లేదు. మీరు కాల్ చేస్తే నేను కాల్ చేయడం తప్పని చెప్పట్లేదు. మీరు విజిటింగ్ పంపిస్తే నేను పంపించడం చెప్తున్నా. నాకున్న సిచ్యువేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. బట్ విజిటింగ్ అయినప్పుడు ప్రాపర్ ప్రోటోకాల్ అవ్వాలని చెప్తున్నా. ఇవన్నీ ఎక్కడ తప్పేసిన చెప్పండి, చేయట్లేదు కదా సార్ తప్పు. కాదు, అందరూ ప్రోటోకాల్ ఫాలో అవ్వాలి, అందరూ రూల్స్ ప్రకారం ఉండాలి. మీరు మాత్రం తీసుకునే డబ్బు ఆన్ టైం కట్టారు. ఏం సార్ ఇది లాజిక్ చెప్పండి. ఇప్పుడు ఒకటి మీరు యాక్షన్ తీసుకుంటే యాజ్ పర్ అగ్రిమెంట్ ఏముందో దాని ప్రకారం తీసుకుంటారా, లేకపోతే అగ్రిమెంట్ అవుట్ ఆఫ్ ద అగ్రిమెంట్ యాజ్ పర్ అగ్రిమెంట్ సార్, యాజ్ పర్ అగ్రిమెంట్ ఏమైనా మరి ఉందా? అగ్రి చేయడం చెప్తున్నా కదా, నువ్వు యాజ్ పర్ అగ్రిమెంట్ నేను అగ్రి అయ్యాను కదా, రైట్ పెట్టాను కదా. సార్ యాజ్ పర్ అగ్రిమెంట్ మీరు డ్యూ చేసుకోండి, ఇష్టం వచ్చినప్పుడు కట్టుకోండి, డ్యూ పెట్టుకోండి. 2 months టైం తీసుకోండి, 4 months టైం తీసుకోండి, ఎక్కడైనా ఉందా? ఆన్ టైం ఈఎంఐ కట్టాలి, డ్యూ డేట్ రోజు అని ఉంటుంది. అవును కరెక్టే సార్, కదా? ఇప్పుడు ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు మీరు ఎందుకు సార్? 1,00,000 మందికి ఎందుకు? వస్తే 1,00,000 మంది ఆన్ టైం కట్టలేరు కదా, ఎవరికి ప్రాబ్లం వస్తుంది కదా ప్రాక్టికల్ గా. అందుకే కదా మిమ్మల్ని అక్కడ పెట్టింది రిసాల్వ్ చేయడానికి. మ్యాటర్ రిసాల్వ్ చేయడం వదిలేసి మీరు ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఆర్గ్యుమెంట్ కాదు సార్, ఆర్గ్యుమెంట్ కాదు, ఆర్గ్యుమెంట్ నేను క్లియర్ గా చెప్తున్నా కదా. ఇప్పుడు మీరు 1,00,000 మందికి వస్తే ఒకరికి ప్రాక్టికల్ ప్రాబ్లం వస్తుంది. అంటే సార్ ఇప్పుడు మీరు ఎలా మాట్లాడుతున్నారంటే కావాలనే మీరు కడతలేదు, కావాలనే డిఫాల్ట్ చేశారు, మీకు తెలిసినే చేశారు అని ఎలా మాట్లాడుతున్నారు కదా సరే రాసుకోండి. మీకు ఇప్పుడు మీకు ఈ విధంగా అండర్స్టాండింగ్ అయితే నేను రెస్పాన్సిబుల్ కదా. సార్. మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు దానికి మీకు నచ్చినట్టు మీరు బిల్డ్ చేసుకోండి. అజంప్షన్స్ నో ఇష్యూ. నాగేంద్ర బాబు గారు మీ స్టేట్మెంట్ అలాగే ఉంది. స్టేట్మెంట్ ఒకటి మీరు మీకు అనిపిస్తే ఎలాగ ఉండదని గ్యారంటీ ఏం లేదు సార్. అది మీ ఒక్కరికి కూడా అలా అనిపించచ్చు. అందరూ కడతారు ఆన్ టైము, అందరిది ఎందుకు సార్? అందరిది కానీ చెప్పట్లేదు సార్. మీరు అందరికి ఇచ్చినప్పుడు ఏముందో ఒక డిఫాల్ట్ అయిపోతుంది కదా, ఆ డిఫాల్ట్ అయినా నేను ఒకటే చెప్తున్నా. కాదు సార్, ఇప్పుడు ఆన్ టైము మీరు తీసుకున్నారు, ఓకేనా? మీరు అడిగినప్పుడు ఇచ్చాము లోను, మీరు నమ్మకం నిలబెట్టుకోవాలి. మీరు ఇలా default ఒకటి చేసుకొని వినండి సార్. ఇప్పుడు నేను నమ్మకం నిలబెట్టుకోవాలంటే నాకు టైం ఇవ్వాలి మీరు. సార్ 4 months టైము, 4 months కానీ ఇంకో 2 months పడుతున్నా, సిచ్యువేషన్ బాగాలేదు. ఎందుకు సార్? ఎందుకు? కంపెనీ క్లాస్ కదా మీ వల్ల. మిమ్మల్ని బిలీవ్ చేసి మీకు లోన్ ఇచ్చి మీరు ఆన్ టైం ఈఎంఐ కట్టలేదు, మీ ఈఎంఐ నమ్ముకొని కంపెనీ కమిట్మెంట్స్ ఉంటాయి, మీరు ఇలా కంపెనీ క్లాస్ చేస్తున్నారు కదా సార్. కంపెనీ తెలుసుకోవాలి సార్ మీరు. అర్థం కాలే, క్లారిటీ చెప్పండి. సార్ ఇప్పుడు మీరు ఎవ్రీ మంత్ మీ డ్యూ డేట్ వచ్చేసి 2nd కి. ఎందుకు 2nd కి ఇచ్చారు? ఓకే 2nd కి మీరు ఎలాగైనా అడ్జస్ట్ చేసి కట్టాలని. మీరు కట్టలేదు. ఎన్ని మంత్స్? 1 2 3 4 5 months కట్టలేదు మీరు. 5 months మీరు కట్టకుండా ఉంటే కంపెనీ గ్లాసే కదా మిమ్మల్ని నమ్మి. 5 months సార్, మొన్న ఏప్రిల్లో, నిన్న ఏప్రిల్లో ఈఎంఐ అది కూడా యాడ్ చేయండి. సో 5 months అయింది. మిమ్మల్ని బిలీవ్ చేసి జెన్యూన్ కస్టమర్ నమ్మి లోన్ ఇస్తే ఇలా కట్టకుండా ఉంటే ఎలా సార్ అది? ఒకటి, మీరు నన్ను నమ్మి ఇచ్చారా లేకపోతే నా సివిల్ రిపోర్ట్ చెక్ చేసి ఇచ్చారా? అదే సార్, మీరు కడతారనే ఇచ్చారు. మీరు నమ్మకం మీద ఎప్పుడు ఇవ్వలేరు సార్, అదే చెప్తున్నా. మీరు నా డాక్యుమెంట్ చూసి నా ఎలిజిబిలిటీ చూసి నాకు ఇచ్చారు. సార్ మీ ఇంటెన్షన్ డిఫాల్ట్ చేయాలనా? మిమ్మల్ని నమ్మి లేదు సరే డిఫాల్ట్ చేద్దామని అలా మాట్లాడుతున్నారా? నేను డిఫాల్ట్ చేస్తాను చెప్పానా? ఒకటి మీరు ఆర్గ్యుమెంట్ ప్రాపర్ లాజికల్ గా మాట్లాడండి సార్. రేషనల్ థింకింగ్ చేయండి. నేను ఏమంటున్నా వినండి. నేను ఎప్పుడు కూడా డిఫాల్ట్ చేద్దామని తీసుకోలేదు. అన్ఎక్స్పెక్టెడ్ అయిపోయింది, అట్లా డిఫాల్ట్ అయిపోయింది. నేను టైం తీసుకొని క్లియర్ చేసుకుంటా అని చెప్తున్నా. మీరు ఆర్గాల్లో ఆర్గ్యుమెంట్ చేసినంత మాత్రం నాకు లియబిలిటీ ఎక్కడ పోదు, లియబిలిటీ ఉంటుంది నాకు. నేను ఎలాగో కట్టాల్సిందే. సో ఎలాగో కట్టాల్సింది కాబట్టి నేను టైం తీసుకొని కట్టేస్తా. కావాల్సిన టైం అంతా ఇచ్చేసాం సార్, ఓకేనా? ఎనఫ్, మోర్ దెన్ ఎనఫ్ టైం. నేను అదే చెప్తున్నా. మీకు ఫర్దర్ గా ఏముందో డ్యూ ప్రాసెస్ లో చేయండి అంతే. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు. ఓకే సార్, నేను ఫీల్డ్ వాళ్ళని పంపిస్తాను. మీరు అడ్రస్ చెప్పాను కదా, డాక్యుమెంట్లు అన్ని పంపాలి నాకు. హలో సార్, ట్రూ బ్యాలెన్స్ లోని మాట్లాడతాను సార్. చెప్పండి సార్. ఈఎంఐ సార్ పెండింగ్ లో ఉంది. 2 months ఈఎంఐ ఫండ్ ఇష్యూ ఉంది. ఏం సార్? ఫండ్ ఇష్యూ ఉంది సార్. ఫండ్ ఇష్యూ 2 months గా మీకు ఫండ్ ఇష్యూ ఉందా? నేను కట్టక 4 months అవుతుంది. అవును సార్, ఏమైంది దానికి? 4 months గా ఇప్పుడు ఫండ్ ఇష్యూ ఉందా మీకు? సార్. ఒక ఈఎంఐ కూడా చేయడం వల్లదా సార్? ఇంటి ఎక్స్పెన్స్, మీకు పర్సనల్ ఎక్స్పెన్స్ ఏం చేస్తారు సార్ మీరు? పర్సనల్ ఎక్స్పెన్స్ చేయట్లేదు, నేను బంద్ చేసినా. అప్పుడు 4 months గా ఏమీ లేకుండా తినకుండా ఏమీ చేయకుండా ఉండారా మీరే? తినట్లేదు నేను అన్నం. తినలేదా? హాస్పిటల్ పండుగ ఉండారా?
ఆ? ఏ హాస్పిటల్ సార్ ఉండారు మీరే? హాస్పిటల్ కాదు సార్. ఉండారా? తినకుండా యోగా నేర్చుకున్నా నేను. ఏంది? యోగా నేర్చుకున్నా. ఏమి ఇచ్చున్నారా? యోగాసనం నేర్చుకున్నా. ఆసనం వేస్తే ఆకలి కాదు నాకు. తినకుండా ఉండేది. ఎగ్జాక్ట్లీ అట్లా. బాగా కామెడీ చేశారే అలా ఏమి చేయంటారు? కామెడీ చేయలేదు, మీరు కామెడీ చేస్తున్నారు. అమౌంట్ లేదు, టైం పడుతుంది నాకు సార్. అమౌంట్ 4 months గా మీ దగ్గర అమౌంట్ లేకుండా ఏం చార్జ్ చేస్తున్నారు మీరు? ఏం చేయట్లేదు, 4 months ఖాళీ పనికి పోలేదా మీరు? పని ఇవ్వండి కదా, పని దొరకట్లేదు. పని 4 months గా పని చిక్కలేదా మీకు? చిక్కలేదు. ఏం చేస్తుందా తెల్లసరి. ఇప్పుడు మీ ఫైల్ వచ్చి తింటారు మూవ్ అయింది. ఇంట్లో ఉంటారా? ఎక్కడ ఉంటారు మీరు? మీరు ఎక్కడ ఉన్నారు? ఇంత అడ్రస్ లో ఉన్నారా? మీరు అడ్రస్ లో ఉన్నారా? మీరు నేనా? హైదరాబాద్ హెడ్ ఆఫీస్ లో ఉన్నాను సార్. హైదరాబాద్ ఎక్కడ? హైదరాబాద్ ఎక్కడ నుంచి వచ్చేస్తారా? వచ్చేస్తా. మీకు కష్టం అవుతుందా? మీకెందుకు కష్టం? మీకు కష్టం ఎందుకు చెప్పండి. ఎండాకాలం కదా, చెప్పండి ఎక్కడన్నా హైదరాబాద్ లో. మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు హైదరాబాద్ లో? మీరు ఎక్కడ ఉన్నారు చెప్పండి. వచ్చేస్తారా మీరు? ఈ రోజు వస్తారా? ఈ రోజే వస్తుంది నాది. ఓకే. కచ్చిగూడ తెలుసునా మీరు హైదరాబాద్ లో? కచ్చిగూడనా? కాచిగూడనా? కాచిగూడ. నీకు పేరే పలకని రావట్లేదు మీకు. అక్కడేం చేస్తున్నారు? మీకు తెలుసునా? నాకు తెలుసును, బట్ మీకు పేరు రావట్లేదు పలకనికి. నాకు పేరు రాలేదు సార్. మీకు తెలుసునా అని అడుగుతుంది. నాకు తెలుసు మీది. ఓకే. కాచిగూడ అక్కడ వచ్చేసి ఎక్కడంట అక్కడ పోయి ఫ్రీ అయినాక వస్తా. ఇప్పుడు బిజీ ఉన్నా, ఫ్రీగానే వస్తా. వచ్చి టీ తాగుతామా బయట పోయా? టీ ఇప్పుడు చలి పెడుతుంది, వర్షం పడుతుంది కదా హైదరాబాద్ లో. టీ వద్దు కానీ బీర్ తాగుతాం. అట్టనా? బీర్కి బీర్ స్పాన్సర్ చేస్తారా? స్పాన్సర్ చేస్తా, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. స్పాన్సర్ పిలుద్దాము, ఏముంది. మీ దగ్గర డబ్బే లేదా? దానికి అడుగుతా. దుడ్డు లేదు కానీ స్పాన్సర్లు పిలుస్తా కదా నేను. స్పాన్సర్ మీరు పెట్టారా? పిలుస్తా స్పాన్సర్లని. అదే సార్, మీరు స్పాన్సర్ ఇప్పుడు స్పాన్సర్ కి ఇన్వైట్ చేస్తా. నన్ను ఇన్వైట్ చేస్తారా? అట్టనా? అట్ట సార్. ఓకే సార్. వచ్చేసి కాల్ వేయండి, మన పోలీస్ వస్తాను సార్, పక్కన ఉంటా. సరే మరి, ఫ్రీగా ఉండండి మరి. ఫోన్ చేస్తే మరి లేపకపోగలరు. ఓకే సార్. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సిన మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.